ఇదే ఎక్కేలా ఇక్కడ ఖాళీ ఉంది, ఎక్కేద్దాం కదా. రూమ్ ఎంట్రన్స్ అయితే ఇది కీ అది ఏమి ఉండదు, జస్ట్ ఇక్కడ ఇది తీసుకెళ్ళి ఇలా ఆన్ చేసి ఈ సైడ్ మే డోర్ తీసేసి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వల్చుల్ అబ్బాయి. ఈరోజు అయితే మనం వాకింగ్ స్ట్రీట్కి అయితే వచ్చేసాము, హోటల్లో ఫ్రెష్ అప్ అది అయిపోయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన ఘోరాలకైతే నాకు మైండ్ పోయిందంతే. ఇంకా ఏమైందిరా అంటే ఇక్కడికి వచ్చి చూస్తే రోడ్డు మొత్తము ఏదో ఒక జీవిని ఫ్రై చేస్తూ లేదా ఉడకబెట్టేసి అమ్మేస్తూనే ఉన్నారు. అప్పుడే నేను ఇది చూశాను. ఏంట్రా అంటే మొసలిరా బాబు, అది మొసల్ని తినేస్తున్నారు. ఏం మనుషులరా అయ్యా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వాకింగ్ స్ట్రీట్లోని అడుగడుక్కి పబ్ ఉంటుంది, అడుగడుక్కి మసాజ్ సెంటర్ అయితే ఉంటుంది. మనకి ఎందులో నచ్చితే అందులో దూరిపోవడం, వెళ్ళి అవ్వడం మనల్ని అడగడు. సో చూసారు కదా, ఇక్కడైతే హెయిర్ అంటే ఏమంటారు, మన దగ్గర హెయిర్ స్టైలిష్ అలా చేస్తారు కదా, ఇక్కడ అంతే. ఇక్కడ కూడా మామూ ఇదేంటి, ఇది తేలు కూడా అమ్మేస్తున్నారు రా నాయన వీళ్ళు బాబోయ్. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, ఈ పొడుగోడు అన్నీ తినేస్తున్నాడు. అక్కడ మొసల్ని తినేసాడు, ఇక్కడేమో తేలిని. వామ్మో ఏం మనుషులు రా అయ్యా, మీరు బతకనీయండి రా కొంచెం. ఏం మనుషులు రా, బతకరా, చచ్చిపోతారా మీరు అవులేగే. అండ్ ఇంకోటి ఇక్కడ వీడైతే మొత్తం రోడ్డు మీద పెట్టి అమ్మేస్తున్నాడు. ఎక్కడికే వెళ్ళిపోక్కర్లే. వీడు ఇక్కడ అంతా ఎలా అంటే ప్రభుత్వమే అమ్ముతున్నారు. అండ్ పర్మిషన్స్ అంటే ఇంకా పర్మిషన్ లాగే వాటికి పెద్ద పెద్ద కొట్లు కూడా ఉన్నాయి. వీడి కోసమే అన్నట్టు కొట్టు కూడా ఉన్నాయి. అట్లా ఉన్నది. ఇక్కడైతే ప్రతి చెప్పాను కదా, అడుగడుక్కి పబ్బు అంతే. అడుగడుక్కి పబ్బు, అడుగడుక్కి ఫుడ్ అంటే మన ఫుడ్ కాదండి బాబు. ఇక్కడ అన్నీ ఫ్రైలు, అమ్మో ఇంకా నా నోటితో చెప్పలేను అలా ఉంది. అండ్ ఇక్కడ ఇంకొంచెం ఏంటంటే షాపింగ్, కొంచెం ఏమైనా బట్టలు గిట్లు షాప్ చేసుకున్నట్టే షాపింగ్. ఎవరు ఎంజాయ్లో వాళ్ళు ఉన్నారు. అసలు రోడ్డు మీదే పబ్బు, రోడ్డు మీద కుర్చీలు వేసేసి అమ్మేస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు ఆడు తాగడం, ఎవరికి నచ్చినట్టు ఆడు ఎంజాయ్ చేయడం అంతే. మనకైతే ఇది చాలా ఫస్ట్ టైం. మనమైతే ఇదే ఫస్ట్ టైం ఇలా కూడా ఉంటుందా బయట అన్నట్టుగా నాకైతే ఉన్నది. కానీ నేను ఎప్పుడు అనుకోలే ఇంత ఇలా ఉంటుందని. నేను షాక్. నేనైతే ఫస్ట్ టైం. వీడియోస్లో చెప్తా ఉంటారు వేరే వాళ్ళందరూ కూడా. నేను అనుకున్నా ఎందుకు ఉంటుంది, ఇంత దారుణంగా ఏమి ఉండదులే, ఇలా ఉండదులే, కొంచెం ఉంటుందిలే నిజంగా, ఈ వాళ్ళు చెప్పినట్టు ఉండదేమో అని అనుకున్నా. కానీ వన్స్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, నేను ఇదంతా చూసిన తర్వాత అనుకున్నా, ఆహా అంటే ఫారిన్ కంట్రీయే. అంటే ఫారిన్ కంట్రీ అని కాదు, ఇది మన పక్క దేశపు కంట్రీ లాగే. థాయిలాండ్ మనకి దగ్గర, చాలా మహా అయితే వీళ్ళకి మనకి ఒక 2-3 అవర్స్ టైం డిఫరెన్స్ ఉంటుందేమో అంతే. సో ఈ కంట్రీలో కూడా ఇలా ఉన్నది. అంటే ఇంకా అందరూ వచ్చేదే ఎంజాయ్ చేయడానికి, ఇక్కడ కాదనట్లేదు. మరీ ఎంత ఎంజాయ్ ఉంటుందని నేను అనుకోలేదు. అండ్ మనకైతే ఇదంతా కొత్త కాబట్టి జస్ట్ మనం అన్నీ చూస్తున్నాము అంతే, ఇంకేం లేదు. చూసారు కదా, ఇక్కడైతే చెప్పినట్టుగానే మసాజ్, స్పా, పబ్, మీరు ఏమైనా కొత్తగా ట్రై చేయాలంటే ఫుడ్, వీటిల్లో ఇంకా దీన్ని కొట్టేవాడే లేడమ్మా, అట్లుంది అసలు. అంతమంది ఉన్నారు అసలు. అన్నీ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో చూస్తున్నారు కదా మీరే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కొంచెం పెద్దదిలాగా ఉంది. సో అందుకే లోపలకి వెళ్ళి కూర్చోనేటట్టు ఉంది. అండ్ ఇక్కడైతే షాపింగ్కి అయితే ఎటువంటి లోటు ఉండదు. వీళ్ళు ఇక్కడ ఫొటోస్ అదే పోస్టర్స్లా పట్టుకుని ఉన్నారు కదా, అదేంటంటే వాళ్ళ బార్ యొక్క ప్రైజ్ మెనూ కానీ ఆఫర్స్ కానీ ఇట్లా అనమాట. కొంతమంది ఏమో ఇక్కడ బెలూన్స్లో ఉన్నాయి చూడండి కొన్ని అక్కడ ఏంటంటే లాఫింగ్ గ్యాస్ అని, లేదంటే చూడండి మన
దగ్గుబాటి రానా గారి షో ఒకటి ఉంది నెంబర్ 1 యారీలో, అందులో బెలూన్ ఇస్తే మాట మారుతుంది. సో అట్లా చిన్న ఫన్ యాక్టివిటీ అని కానీ అందులో ఏంటంటే బై 2 get 1 ఫ్రీ అట్లా ఆఫర్స్ ఉంటాయి కదా, అట్లా అనమాట వీళ్ళది. అండ్ ఇక్కడ ఏంటంటే అది వేరేలాగా అనుకుంటాం, మనమైతే ట్రై చేయలేదు అది. సో జస్ట్ మేము ఏంటంటే సరదాగా అలా ఎంజాయ్ చేద్దాము అని వచ్చాము. సో ఒకసారి ఇదంతా చూద్దాము అంటే మనం వచ్చింది ఎందుకు చూడడానికి. సో చూడకంటే రూమ్లో కూర్చుంటే ఏమొస్తుందండి బాబు, ఏం రాదు. సో అందుకని ఒకసారి చూద్దాము ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి వచ్చాము. ఇంకా చూడండి, ఈ అమ్మాయి అయితే పబ్బు బెంచ్ ఎక్కేసి డ్యాన్స్ వేసేస్తుంది. అమ్మాయినే కాదు, ఆవిడనే కాదు, అందరూ ఇంకా మోస్ట్లీ అందరూ కూడా అట్లానే ఉన్నారు. ఫుల్ ఎంజాయ్ అంటే రెగ్యులర్ లైఫ్ వదిలేసి ఇక్కడికి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసి మళ్ళీ బ్యాక్ టు రెగ్యులర్ లైఫ్ వెళ్ళిపోతారనమాట అందరూ. అట్లుందనమాట ఇక్కడ అంతా. సో చూసారు కదా, ఇది కొంచెం ఎండింగ్కి వచ్చేస్తే ఇక్కడ షాప్స్ ఇదిగో ఇందాకలు చెప్పాను కదా, బకెట్ బై 1 get 1 ఫ్రీ 300 బాత్ అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ 300 బాత్. అది కొంచెం స్ట్రీట్ ఎండింగ్కి వెళ్ళే కొద్దీ ఖాళీ అవుతా వచ్చిందనమాట. సో నేను అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించింది నాకు, ఎందుకంటే ఆ స్ట్రీట్లో మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు, అంత సౌండ్. అసలు నేనేం మాట్లాడుతున్నానో కూడా మా అన్నయ్యలకి వినిపించలేదు, అంత సౌండ్ వచ్చింది. సో కొంచెం అలా ముందుకెళ్ళే కొద్దీ సౌండ్ తగ్గుతూ ఉంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే అంత సౌండ్లో నుంచి ఒకేసారి వచ్చేసరికి ప్రశాంతంగా అనిపించింది నాకు నిజంగా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కుందేలు మోసాన్ని కూడా అమ్మేస్తున్నారు వీళ్ళు. అది కూడా కబాబ్ లాగా కాల్చేసి అమ్ముతున్నారు. సో ఇంకేంటంటే స్ట్రీట్ ఎండింగ్కి వచ్చేసాం మేము. ఈ కొంచెం ముందుకెళ్తే ఇంకా అదే స్ట్రీట్ ఎండింగ్, ఇంకేం లేదనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా లెఫ్ట్లోని బెలూన్స్, ఇందాక చెప్పాను కదా అవి అనమాట ఈ బెలూన్స్. అండ్ ఇక్కడ ఇంకా షాపింగ్. ఈడెవడో కానీ చిన్న సందు ఉంది, వచ్చేస్తున్నాడు కార్ వేసుకొని. ఎక్కడికి వెళ్ళిపోతారు అయ్యా, మొత్తం బ్లాక్ ఏం లేదు. సో ఆ కార్ వెళ్ళగానే వీళ్ళు ఏదో డ్యాన్స్ వేస్తున్నారని చెప్పి చూద్దామని చూస్తున్నాము. ఈ రెడ్ షర్ట్ అతను అండ్ ఆ వెనకట్ల బ్లాక్ షర్ట్ అతను, అదే ఆ గ్రే కలర్ షర్ట్, వీళ్ళిద్దరు డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఈ లేడీ డ్యాన్స్ వేస్తుంది. చూడండి, సూపర్ అంటే సూపర్ వేస్తుంది డ్యాన్స్. నాకు తెలిసి ఈ కుర్రోళ్ళకి ఎముకలు ఉన్నాయో లేవో నాకు అర్థం కావట్లేదు. ఆడు అసలు చూడండి ఎలా అంటే అలా తిప్పేస్తున్నాడు కాళ్ళు చేతుల్ని. స్లోగా సూపర్, నాకైతే నచ్చింది. నాకు ఒకేసారి ఏం గుర్తొచ్చిందంటే మన లారెన్స్ సినిమా ఉంది కదా, లారెన్స్ సినిమాలో ఒకటి ఉంటుంది సాంగ్, అందులో ఒక కాళ్ళు లేని అతను కూడా సేమ్ అట్లనే చప్ప తిప్పుతాడు. సేమ్ అదే గుర్తొచ్చింది నాకైతే. సూపర్ ఉంది, కానీ బాగా చేశారనమాట, బాగుంది, నాకైతే నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా. ఎందుకంటే నాకైతే నచ్చింది. పర్లేదు, స్ట్రీట్లోని మంచిగా స్ట్రీట్ డాన్సర్స్ లాగా చేశారు. సో అందుకే నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా మీకు కనుక వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తాయి, ఇంకా వస్తాయి. అండ్ చూసారు కదా లేడీ వచ్చింది, లేడీ సూపర్ ఉంటుంది. ఈ ముగ్గురులో మీకు ఎవరి డ్యాన్స్ నచ్చిందో అది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నాకైతే అందరికన్నా లేడీ బాగా చేసి, అంటే ఒక అమ్మాయి అయ్యుండి అంత బాగా చేయడం అనేది చాలా డేరింగ్గా అనిపించింది నాకు. సో మీకు ఎలాగ అనిపించింది అన్నది కామెంట్ బాక్స్లో చెప్పండి. సో అండ్ అంతేకాకుండా మీలో వీళ్ళ ముగ్గురులో ఎవరిది డ్యాన్స్ మీకు ఎక్కువ నచ్చిందో చెప్పండి. నేను చెప్పాను కదా ఇక్కడ గంజాయి అనేది మొత్తం పబ్లిక్ అని. ఇక్కడ RG 420 అని ఉంది కదా, అది ఒక గంజాయి షాపు. అండ్ మేమైతే చిన్న పబ్లో వచ్చి కూర్చొని కొంచెం ఏమైనా తిని ఎంజాయ్ చేసి వెళ్దామని వచ్చాము. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. సో ఇంతే కాకుండా మన ఛానల్లో ఇంకా వీడియోస్ రాబోతున్నాయి. సో మర్చిపోకుండా మన ఛానల్ని అయితే
ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే మన వీడియో అనేది ఇంకా ఎంతోమందికి రీచ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వీడియో పెట్టంగానే మీకు అనేది నోటిఫికేషన్ వస్తుంది. సో అందుకోసం ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఏం జరుగుతుంది అన్నది మీకు అస్సలు అనుకోరు. నేనైతే ఒక మంచి ప్లాన్ అయితే ఉంది. రేపు నాకు మీకు చెప్తాను. రేపు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది. సో మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ నెక్స్ట్ వీడియో. ఇది బ్లాగ్ కాదు. సో నేను ఎలాగో డ్రైవ్ చేయట్లేదు కాబట్టి బ్లాగ్ అంటారు, బ్లాగ్ కాదు. నెక్స్ట్ వీడియో నుంచి ఖచ్చితంగా మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ సీ యూ.